చలో అందరికీ శరణార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. ఇక మరి లోకం మీద ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏ రకంగా ఫోన్ రీలుతున్నారు, ఏ కోళ్ళాగలు ఏ రకంగా లెంకలు కొడుతున్నాయి, ఏం జరుగుతుంది ఏం కథ అనేది మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఇక మరి ఆలస్యం ఎందుకులో సురువు చేసుకుందాం పట్టుకుని మన కథ మాత్రం అవేందో. చలో ముందుగాల మహాపత్రికలో ఏమొచ్చిందయ్యా అయ్యన్న వార్త, హరీష్ రావుది వన్ సైడ్ లవ్ హరీష్ రావుది వన్ సైడ్ లవ్, ఆయన కళ్ళుండి చూడలేకపోతున్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్. వన్ సైడ్ లవ్ అంటే మరి ఏరే లవ్ అనుకునేరు, అసలైన లవ్ ఇది రాజకీయ లవ్. హరీష్ది ఇప్పుడు రాజకీయ లవ్. హరీష్ ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ లవ్లు కూడా తయారైనాయి అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చామల దీన్ని ఇప్పుడు సృష్టించిండు. హరీష్ది రాజకీయ లవ్. మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే, ఇప్పుడు ఎంతసేపు చెప్పు నా కొడుకు నా రక్తము, నా కడుపులో పుట్టినోడు నా కొడుకు అనేది ప్రేమ ఆపోచన ఎవరికైనా ఉంటుంది. అయితే ఇప్పుడు కేసీరావుకు కొడుకు మీద ఉన్న ప్రేమ ఈయన మీద ఉంటుందా, హరీష్ మీద ఉంటుందా? ఉండదు. ఎందుకు ఎంతసేపు చెప్పు కడుపులో పుట్టినోడా, రేపు చచ్చిపోతే మరి షెడ్డో పడ్డో కార్యక్రమం చేస్తోడా, ముంగడ నడుస్తోడా. ఇక రేపు అనరా మా అయ్య ఇంతగానం నేను ఇది చేస్తే మా అయ్య కడుపులో పుట్టినందుకు నన్ను పెడసూపు చూసిండు అనేది రాదా? అందుకనే ఆ మచ్చ రాకుండా ఇక ఎటువంటి రాజకీయంలో బీఆర్ఎస్ పార్టీలో పగ్గాలు కొడుక్కే ఇచ్చినట్టుగా కనపడుతుంది. అయితే ఇప్పుడు రాజకీయ లవ్ హరీష్ది వన్ సైడ్ లవ్ అని ఎంపీ చామల మరి ఎందుకు అంటుండు, ఏంది ఏం కథ అంటే, ఎంతసేపటికి నేను మా మామకాడ మెప్పు పొందాలి, మా మామకు నా మీద లవ్ పుట్టాలి, మరి మా బామ్మది కంటే నేను అనుభవశాలనైతి, సీనియర్నైతి, తెలివికల్లోనైతి, తెలంగాణలో నాకే ఫాలోయింగో ఎక్కువ ఉన్నది కాబట్టి రేపు మరి ఈ పగ్గాలు నా చేతికే వస్తే బాగుండు, మా బామ్మర్ది దీనికి అడ్డం వస్తున్నాడు, దానికి నేను ఏం చేయాలి, మా మావని ఎక్కువ నేను ప్రేమించాలి. ఇది వన్ సైడ్ లవ్. ఈయన ఇక ఎక్కడ పోయినా ఇప్పుడు రేవంతం మీద అగ్గి మీద గుగ్గిలమై దునుకుతుండు. ఏడగ్గింతంత తప్పు దొరుకుతుందో ఏడ దొరుకుతుంది, ఏంది ఏం కథ అని ఇప్పుడు ట్రంప్ కనుక మన భారతీయ విద్యార్థుల మీద ఎట్లా నిఘా పెట్టించిండో, ఎవరి పిల్లగాళ్ళు ఆ భారతీయ విద్యార్థులు ఏడగిత్త తప్పు చేసినా ఎమ్మటే వీసాను మొత్తం క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలి, తోక కోసి అలా ఊరికి పంపించాలి, అలా దేశం పంపించాలని చూస్తుండు. ఇప్పుడు గదే తరీకన భూతద్దం పెట్టి రేవంత్ సర్కారు ఏడ తప్పు చేస్తుంది, ఏడ ఒప్పు చేస్తుంది, ఏది బట్టి గుంజాలి, ఏది బట్టి లాగాలి, దేన్ని ఎలిచిపాల కొట్టాలి, దేన్ని ప్రచారం చేయాలి అని ఇప్పుడు హరీష్ రావు ఏం చేస్తుండు అయ్యా అంటే భూతద్దం పెట్టి గిట్ట చూస్తుండు. ఎందుకంటే మరి మా కాడ 100 మార్కులు రావాలన్నా. ఇక అందుకనే ఎంపీ చామల కిరణ్ కుమారు భువనగిరి ఎంపీ ఈ కోళ్ళాగా అనుట్లో తప్పేం లేదా అనిపిస్తుంది. వన్ సైడ్ లవ్ అంటే ఇక్కడ నువ్వు ఎంత గీకినా ఎంత గోకినా నువ్వు ఏం చేసినా గీ అరిచిపెట్టి నువ్వు అల్లాడినా తల్లాడినా నువ్వు ఏ రకంగా పాకులాడినా నా ప్రాణం అంతా నా జిమ్మ అంతా నా కొడుకు మీదనే ఉంటుంది అనేది లోపట కేసీరావుకు ఉంటుంది. కానీ దాన్ని నేను క్రాస్ చేయాలి, మా మామకు నా మీద ప్రేమ పుట్టియాలి అంటే ఇంకా నేను ఏ రకంగా ఈ సర్కార్ను ఏంచిపోయాలి, సర్కార్ను తిట్టిపోయాలి, రేవంత్ను ఏ రకంగా బదనాం చేయాలి, ఏ రకంగా సర్కారు మీద నిందలేయాలి, ఎట్లయితే బాగుంటుంది, ఏదైతే బాగుంటుంది అనేది బాగా ఇక ఈ రకంగా మామ అల్లుని మీదకి ఇక ఆయన సూపు, ఆయన లవ్వు,
ఆయన ఆపోచన ఆయన అభిమానము ఇటు దునకాలని ఇప్పుడు హరీష్ రావు వన్ సైడ్ లవ్ మామ ఏ రకంగా తన దిక్కు గుంజుకోవాలి ఆయన దృష్టిని అని చూస్తుండు హరీష్ రావు. కానీ మరి అది నానే కోల్యాగా, అది కరువు కాలం చూసిన కోల్యాగా. ఎంతసేపు చెప్పు కొడుకును కాదని అల్లుణ్ణి 1,00,00,000 వరాలు పోసినా, అది 60 వరాలు పోసినా అల్లుడు కొడుకుగాడు, 1,00,00,000 వరాలు పోసినా కోడలు బిడ్డ కాదని అంటారు. మరి నువ్వు 60 వరాలు పోసి నువ్వు లవ్ చేసి మామని ఏ రకంగా నువ్వు బుదరకిచ్చినా అది కానేరదు, కాదు, కొడుకును కాదని తండ్రి ముందడుగు వేయడు, దేనికి శృతి కలపడు అనేది మరి జర్ర హరీష్ రావు అర్థం చేసుకుంటే బాగుండు అనేది. ఇక మరి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కోల్యాగా ఈ రకంగా లేంకలు కొట్టింది. అనుట్లో తప్పు ఏం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మరి మీరేమంటారో కింద కామెంట్ పెట్టుర్రి. చలో ఇక ఈ కథ ఇది. ఇంకేముందే మహాపత్రికల యంగ్ ఇండియా నా బ్రాండు ఎవరంటుర్రు? పెద్ద మనిషి రేవంతమయ్య ముంగటేసుకుండు. మహాత్మా గాంధీ నాకు స్ఫూర్తి, అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు, పివి అందరికీ దార్శనికుడు, అధిక జనాభా ఉన్న దేశంలో ఒలింపిక్స్లో ఒక బంగారు పథకం కూడా రాలేదు, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు ఈయన కూడా ఒక బ్రాండును ఏర్పాటు చేసుకుంటున్నట్టు. ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇప్పుడు తెర మీదకి పోతే పెద్ద ఎన్టీఆర్ ఉండు, పెద్ద ఎన్టీఆర్ ఇప్పుడు ఈయన పైకి వెళ్ళి చూస్తుండొచ్చు మనం చేసే ప్రోగ్రాం. పెద్ద ఎన్టీఆర్ ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ ఏం చేసిండయ్యా నాడు అని అయ్యామునా ఈయనకి ఎట్లా బ్రాండ్ ఏర్పడ్డది అంటే ఏ పేదోడు ఆకలితోటి అలమటించొద్దు, కడుపులలో పేగులు గుర్రా గుర్రా అని వాడు ఆకలితోటి తన్లాడొద్దు, ఆకలితోటి సచ్చి బతుకొద్దు, ఆకలితోటి అలమటించొద్దు. పేదోడి కడుపులో మరి బువ్వ ఎట్లా ఏంది ఏం కథ ఎట్లా వస్తుందంటే 2 రూపాయలకు ఆయన బియ్యం 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి ఆనాడు మరి ఈయన ఈ పథకాన్ని తీసుకొచ్చి పేదోళ్ళ కడుపులు నింపిండు. ఇక ఈయన తెల్లబువ్వతోటి పేదోళ్ళ కడుపులు నింపింది కాబట్టి 2 రూపాయల కిలో బియ్యం ఆనాడు ఎన్టీ రామారావు ఇచ్చి మమ్మల్ని ఆదుకుండు అనేది ఈ తెల్లబువ్వ అనేది ఈయన ఒకటి బ్రాండ్ వేసుకొని పోయిండు. 2 రూపాయల కిలో బియ్యం ఎన్టీఆర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంది? 2 రూపాయల కిలో బియ్యం అనేది మనకు గుర్తుకొస్తుంది. ఇది పేదోళ్ళ కడుపు నింపింది అనేది ఇది ఒక బ్రాండు. ఇక తరువాత నారచంద్రయ్య, ఇక నారచంద్రయ్య సరే ఆ కోయిలాగా కుర్చీ గుంజుకుందో పగబట్టిందో ఏం చేసిందో ఎట్లా చేసిందో కానీ మొత్తానికైతే ఇక ఈయన కూడా ఇక షెడ్డో పడ్డో ఇక మరి మామకెసరి పెట్టి కుర్చీ గుంజుకుండని అంటారు. కానీ మరి అది నిజమా అబద్ధం అనేది మీకే వదిలేస్తున్నా. సరే ఇప్పుడు నారచంద్రయ్య ఏం ఈయన సంపాదించుకుంటూ బ్రాండు అంటే ఈయన బ్రాండు ఈయన హైటెక్ సిటీ పెద్ద పెద్ద భవంతులు బంగుళాలు మిద్దెల మీద మిద్దెలు మొగులు దాకే బంగుళాలు ఆకాశానికి అంటుకునే అంతస్తులు పెద్ద పెద్ద బంగుళాలకు ఇక ఈయన హైటెక్ సిటీ నేనే తెచ్చిన హైటెక్ అనేది ఈయన ఒక బ్రాండ్ వేసుకుండు. ఈయన బ్రాండ్ ఇది. ఇక పోతే రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ ఈయన ఏం బ్రాండ్ సంపాదించుకుండయా అంటే ఈయన జలయజ్ఞం అని ఉచిత కరెంటు అని మరి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పచ్చని పంట పొలాలు సస్యశ్యామలం కావాలి, పచ్చదనంతో పరిడవిల్లాలి, ఇక రైతులకు ఏ సమస్య ఉన్నా నేనున్నా అన్నట్టుగా ఈయన ఉచిత కరెంటు అనేది ఇప్పటికీ కూడా ఆయననే గుర్తు చేసుకుంటారు.
ఇప్పటికి కూడా వైఎస్ఆర్నే గుర్తు చేసుకుంటారు ఊర్ల పంట జనాలు. కాకపోతే మీరు ఊర్లలో పోయి అడుగురి, ఆనాడు రాజశేఖర అయ్య పుణ్యం కట్టుకుంటాయా ఉచిత కరెంట్ అనేది ప్రతి రైతు గుండెల్లో నాటుకున్న ముచ్చట ఇది. ఇక పోతే ఇప్పుడు ఈయన ప్రస్తుత సీఎం రేవంత్, తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ అయ్యే బ్రాండు ఇప్పుడు యంగ్ ఇండియా. ఇది నా బ్రాండ్ అని ఇప్పుడు ఆయన చెప్పుకుంటుండు. ఈ బ్రాండ్ సంగతి ఏంది, ఎట్టటి సంగతి ఒకసారి మనం కూడా అరుచుకునే ప్రయత్నం చేద్దాం. అయితే యంగ్ ఇండియా తన బ్రాండు అని మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఇది ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గండిపేట మండలం నార్సింగి మున్సిపల్ పరిధిలోని మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మంత్రి శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, శాసన మండలి విప్ మహేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ చైర్మన్తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాకి డ్రెస్సు వేసుకున్న ఓంగాడు నుంచి డీజీపీ స్థాయి వరకు ప్రతి పోలీసు పిల్లలు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో చదువుకోవచ్చు అన్నారు. పోలీస్ శాఖపై తనకు ప్రత్యేక అవగాహన ఉందన్నారు. మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బిజిలీ పానీ సడక్ అనే నినాదంతో ముందుకు సాగినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రముఖ యూనివర్సిటీలకు జవహర్లాల్ నెహ్రూ బీజం వేశారన్నారు. పివి మన దేశ ప్రజలందరికీ దార్శనికుడు అని కొనియాడారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గిరిజనులు, ఆదివాసులు, ఇతర అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. మొత్తానికి ఇక పోలీసు వల్ల ఏంది యంగ్ ఇండియా ఎటో పాయది యంగ్ ఇండియా పోలీస్ స్కూల్. ఇక పోరగాళ్ళతోటి ఇక ఒకటి మంచి ఆట అది ఇది పెట్టి మంచిగా చదువుకోవాలి, మంచిగా మీరు ఎదగాలి. పోలీసు వాళ్ళకు అన్ని తీర్ల నేనున్నా. పోలీసు వాళ్ళ పిల్లలు ఇక ఎందుకంటే వీడికెళ్ళి ఆ ఊరికి ఈ తిరుగుడు ఈ అంతా కథ నడుస్తుంది. ఇక పోలీసు వాళ్ళ పిల్లలు కూడా మంచిగా చదవాలి, పోలీసు వాళ్ళ పిల్లలు కూడా రానున్న రోజుల్లో మంచిగా ఎదగాలి అని ఈ రకంగా పెద్ద మంచి కంకణం కట్టుకొని మొత్తం మీద యంగ్ ఇండియా నా బ్రాండ్ అనేది మరి ముద్ర చేసుకుంటాట. మరి చూద్దాం రేపు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ముందు చూద్దాం. చలో ఇదేంది రంగంలోకి సుప్రీం కమిటీ. రామగుండం సమీపంలో పొంచి ఉన్న భూకంపం. కరువు కాలం వచ్చింది దేనికో, బతికే బరువు అయిపోతుంది ఎందుకో. మగవాని తొంటి మీద వస్త్రం కరువు అయిపోయే, ఆడదాని ఒంటి మీద బట్టే బరువు అయిపోయే. ఇక ఆనాడు పోతులూరి వీరబ్రహ్మం చెప్పినట్టుగా మరి రాజ్యం మునిగిపోతుంది, రాజ్యం కొట్టుకుపోతుంది, రాజ్యం మునిగిపోతుంది, రాజ్యం పోతుంది, మునుగుతుంది, మొత్తం భూతలి మొత్తం కప్పేసుకుంటుంది. భూతలికి కిందంగా పట్టులే కూడా చేస్తుర్రు, అంత లూజ్ అయిపోయింది భూమి. అంటే ఇప్పుడు అది ఇందాక వచ్చింది, ఇక మన దాకా వచ్చింది. ఇగో రామగుండం సమీపంలో పొంచి ఉన్న భూకంపం ఈ వారంలో ఎప్పుడైనా రావచ్చు. ఎట్లయితుందో ఏం కథో. మనం పైసలు బదులు ఇస్తేవి, కొంతమంది అప్పుకి ఇస్తేవి, షెడ్డో పట్టో ఇంతో అంతో గూడు కట్టుకుంటేవి, పెద్ద పెద్ద బంగ్లా కట్టుకుంటేవి. ఈ బంగ్లా ఉంటుందా? ఒకవేళ ఈ భూకంపం వచ్చి వాడు భూమిలో ఆ నెలలో పోయి భూమి ఊడుపుకుంటే ఆ పైసలు మనకు వస్తాయా రావా? ఇటువంటి భయాలు పుడుతున్నాయి అప్పుడే. ఇక మరి భూకంపం చల్లకుండా భూకంపము మొదటి పేజీ పోయిన అది దీన్ని చూద్దాం అసలు కథ ఏందో, ఎక్కడ తయారైంది. ఓవైపు వరుస భూకంప వార్తల నేపథ్యంలో తెలంగాణలోనూ భూకంప హెచ్చరిక అలర్ట్గా ఉండాలన్న సంకేతాలు పంపుతుంది. తెలంగాణలోని ములుగు సమీపంలో ఇటీవల భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో ఏంది ఇక నిన్న అక్కడ చూడలే మన భూకంపాన్ని దండం పెట్టి థాయిలాండు సింగపూరు భూకంపం వచ్చి పాడైపోయి పగ్గం పాడై ఎంతమందో ఆగమైపోయారు, అన్యాలంగా నేల కొరిగారు.
అయితే దాని ప్రకంపనలు సమీప ప్రాంతాలతో పాటు హైదరాబాద్ను తాకుతున్నాయట. ఇప్పుడు ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ మధ్యలో రామగుండంలో ఓ మోస్తారు భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని హెపిక్ హెచ్చరించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 5.3గా ఉంటుందని తెలిపింది. ఆ భూకంపం వల్ల కలిగే ప్రకంపనలు వరంగల్, హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో కనిపిస్తాయని తమ పరిశోధనలో తేట తెల్లవైనట్టుగా మరి ఈ రకంగా చెప్పుకొస్తుర్రు. హెపిక్ హెపిక్ హెచ్చరించింది. చూడాలి మరి ఎట్లా ఏంది ఏం కథ. ఇటీవల ములుగులో 5.3 తీవ్రతతో భూకంపం వస్తే హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో సైతం ప్రకంపనలు వచ్చాయి. అంతకుముందు ఇదే ములుగు జిల్లాలో వందల హెక్టార్ల అటవీ భూమిలో రాత్రికి రాత్రే భారీ స్థాయిలో విధ్వంసంతో వేల చెట్లు కూకడి వేళ్లతో సహా పెకలించుకుపోయాయి. హైదరాబాదు మహానగరం భూకంపం తీవ్రత తక్కువ కలిగిన ప్రాంతంగా వర్గీకరించారు. హైదరాబాదు నగరానికి ములుగు 200 కిలోమీటర్ల దూరంలో ములుగులో 2024 డిసెంబర్ నెలలో 5.3 తీవ్రతతో వచ్చిన భూకంపం తెలంగాణలో గత 50 ఏళ్లలో వచ్చిన అత్యంత శక్తివంతమైన భూకంపం. ఇక మరి ఎట్లనో ఏమో కానీ మొత్తానికైతే ఇప్పుడు భూకంపం భయం పట్టుకుంది. మరి ఈ భూకంపం చల్లకుండా బయట దేశాలలోనే బగ్గ మధ్యన మూత మోగించింది. ఎన్నో ప్రాణాలను పొట్టన పెట్టుకుంది, ఎన్నో బంగులను కూలనూకింది, నేలమట్టం చేసింది. ఆ శిథిలాల కింద ఎంతోమంది ఆర్తనాదాలతోటి, ఆకాశం వంటిన ఆర్తనాదాలతోటి అన్న వాళ్ళని తీసే నాదులు లేక, పోలేక, రాలేక ఆగమాగం జగన్నాథం. మరి రానున్న రోజుల్లో ఇక మరి మనకు కూడా రామగుండం సమీపంలో పొంచి ఉందట భూకంపం. మరి ఎట్లా చేస్తారో ఏం కథో కానీ జర తస్మాత్ జాగ్రత్త, జర పైలంగా చూసుకొని కనిపెట్టుకొని ఉండురి. ఇక కేంద్రం ఇచ్చేది దొడ్డు బియ్యమే, సన్న బియ్యం ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మీటింగ్ పెట్టిండట అధికారుల మిలవనంపి. 20% అదనపు వ్యయంతో అందరికీ సన్న బియ్యం, దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి. అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు, ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డు. ఇక ఒక్కసారి మనం పోతే ఈ దొడ్డు బియ్యం ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారయ్యా అంటే, ఈ బియ్యం మేమే ఇస్తున్నాము, కేంద్రం నుంచే వస్తున్నాయి, ఈ సన్న బియ్యం ఘనత మాదే అనేది ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా కొద్దిగా అక్కడక్కడ ప్రచారం చేసుకోవాలనేది కూడా మూత మోగిస్తారు. లేదు వాళ్ళు ఇచ్చేది ఎంతో కొంత దొడ్డు బియ్యమే, మేము ఈ దొడ్డు బియ్యము ఏళ్ళ పడంతరము ఏం చేస్తున్నారయ్యా జనాలు అంటే, ఈ దొడ్డు బియ్యం తినాలంటే వాళ్ళకు తినబుద్ధి కాక ఆ రేషన్ షాపులలోనే అమ్ముతున్నారు. లేకపోతే అవి తెచ్చుకొని బయట మరి బ్లాక్ దందా కూడా నడుస్తున్నది. బ్లాక్ దందాలో ఎన్నో లారీల సీజ్ చేయబడ్డాయి, పట్టుబడ్డాయి. ఇదంతా ఒక అక్రమ దందా, ఒక అక్రమంగా బ్లాక్ దందా చేస్తున్నారు అనేది ఈ తెలంగాణలో ఇది మూత మోగింది. ఇక మరి ఇదంతా సడిగన్న సర్కారు ఇక పేదోడు మరి ఈ రకంగా ఎన్నేళ్ళు వీళ్ళ కన్నీళ్ళు మనం దుడవాలి, వీళ్ళకు కడుపు నిండా సనబోయ పెట్టాలి, కంటి నిండా వడబెట్టాలి. కంటి మీద కునుకు లేకుండా మరి ఈ పేదోళ్ళ బతుకులు ఎన్నేళ్ళు అనుకుంటా మరి రేవంతం అయ్యా ఈ రకంగా సన్న బియ్యం ఇస్తేనే పేదోడు కడుపు నిండా తింటాడు అనేది ఈ రకంగా ఆలోచన చేసి మొత్తానికి ఒక్క ఏడాదికి 13,000 కోట్ల 13,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక ఏడాదికి ఈ సన్న బియ్యానికి. ఇక ఈ రకంగా 3 కోట్ల ఏడాదికి 3 కోట్ల 10 లక్షల మందికి ఈ సన్నబియ్యం తినే ఆ భాగ్యం దొరికింది, సన్నబియ్యం తినే ఆ అదృష్టం కలిగింది అనేది ఇప్పుడు సర్కారు అంచనా వేస్తుంది. మొత్తానికి బీజేపీ వాళ్ళు మేము చేస్తున్నాం అనేది తప్పు.
ఇలా మేము అదనంగా ఇంకా కొంత కలిపి వాళ్ళు ఇచ్చేదానికి కొంత కలిపి ఈ దొడ్డు బియ్యానికి స్వస్తి వరికి సన్న బియ్యానికి సన్న వడ్లని వండించుర్రి సన్నధాన్యానికి మేము 500 బోనసు ఇచ్చుకుంటా మేము ఈ రకంగా ఇక సన్న బియ్యం ఇచ్చిన ఘనత మాది మా కాంగ్రెస్ పార్టీది మా కాంగ్రెస్ సర్కారుది అని ఇక అటు రేవంత్ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రకంగా నిన్న వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టి కథ నడిపించిర్రాట. ఇక సన్న బియ్యం పండుగలో వీళ్ళు ఏదో కావాలని బీజేపీ వాళ్ళు రాజకీయం చేస్తుర్రు. బీజేపీ వాళ్ళు మా మోడీ ఫోటో పెట్టాలి అట్టెట్ట పెట్టరు ఇట్టెట్ట పెట్టరు అంటారు. కానీ ఈ ఘనత మొత్తము కాంగ్రెస్దే అనేది ఇప్పుడు కాంగ్రెస్ వల్ల ఆపోచన. ఫామ్ హౌస్ నుంచి ఆసుపత్రికి కేసీఆర్కు ఏమైంది? జనరల్ హెల్త్ చెకప్ కోసం అంటున్న వ్యక్తిగత సిబ్బంది. ఇక ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి ఆసుపత్రికి కేసీఆర్కి ఏమైంది? ఇది తీసుకుంటే లోపలి కథ ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఎట్టాయే ఏమాయే తీరా మరి రేపో మాపో సభ పెట్టుకుందామన్న ఆలోచన ఉండే. ఎప్పుడు 27 తారీఖు నాడు సిల్వర్ జూబ్లీ వేడుకలు, 27 తారీఖు నాడు పండుగ, 25 ఏళ్ళ పండుగ. బీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 ఏళ్ళు అయింది. మరి పండుగ చేసుకోవాలన్నా కొండంత పండుగ చేసి బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేసుకోవాలన్నా షెడ్డో పడో మాట్లాడుకోవాలన్నా రేపు సర్పంచ్ ఎలక్షన్లలో గాలి ఎట్లా మనం మన దిక్కు గుంజుకోవాలి మలుపుకోవాలి అనే ఆలోచన మీద ఇక పెద్ద మనిషి ఈ మధ్యన ఇరాం లేకుండా ఫామ్ హౌజుల ఎర్రవల్లి ఫామ్ హౌజుల తమాషగా ఇక ఉమ్మడి జిల్లాల నుండి వాళ్ళను ఓ రోజు ఓ జిల్లా వాళ్ళను ఓ రోజు ఓ జిల్లా వాళ్ళను ఓ రోజు ఓ జిల్లా వాళ్ళను పిలువనంపి ఇక షెడ్డో పడ్డో వ్యవహారాలు ముచ్చట్లు పెడుతుండు. మంచిగానే ఉంది కథ. ఇక మరి ఇంతలింతల్నే ఇంతలింతలే మరి ఈయనకు జ్వరం ఎట్లా వచ్చే? అసలు ఏం నడుస్తుంది? ఏదో నడుస్తుంది. ఏదో నడుస్తుందయ్యా అంటే ఇంట్లో ఒక్క ముచ్చట మాత్రం ఏం బయటికి పొక్కుతుందయ్యా అంటే ట్రంప్ పుణ్యమా అని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుణ్యమా అని నాకు క్యాన్సర్ బీమారు వచ్చింది, నా పానం బాగుంటలేదు, నా కొడుకు దగ్గర ఉంటున్నా నేను అని ఇక పత్తిత్తు పలుకులు పలుకుతున్న ప్రభాకర్ రావు ఉండే కదా ఫోన్ ట్యాపింగ్ పెబ్బ, ఇక ఆ కోళ్ళలాగా శేషగట్టల్లా చేసి ఏ లీడర్వి కూడా ఏ అధికారులతో సహా అధికారులై లీడర్లై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మరి ఫోన్ ట్యాపింగ్ చేసి ఇక ఇది ఎట్లా తప్పించుకోవాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పుసుక్కున్న రేవంతమే సర్కారు వచ్చే నన్ను పగబడతారు, నా దొంగతనం బయటేస్తారు, నా ఇజ్జత్ విలువ మొత్తం పోతుంది, మళ్ళీ నేను పెద్ద ఆఫీసర్ని అయితే పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ని అయితే ఏం చేయాలి ఎట్లా చేయాలని ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు నాకు ప్రభాకర్ రావు బయట దేశం అమెరికాలో అండబెట్టి నాకు క్యాన్సర్ బీమారు వచ్చింది అని ఇప్పుడు ఆడ పక్కేసి పండుకుంది. ఇక ఇప్పుడు ట్రంప్ పుణ్యమా అని ఇప్పుడు ఇదేంది వలసవాదాలు మాత్రం తరిమి కొట్టాలి. ఇప్పటికే వాళ్ళు భూతద్దం పెట్టి ఇట్లా చూస్తున్నారు, ఏడకింత తప్పు దొరుకుతుందో చలో నడువు వీసా క్యాన్సిల్ చేయాలి, కథం పంపించాలి. అయితే ఇప్పుడు ఈ దొర ఇప్పుడు ఇక్కడ ఉండకుండా ఇక నడువు తాత కొడుక నువ్వు ఎన్నాళ్ళు ఇక్కడ వంతావు ఏ వంక అంటే ఏ వంక అన్నట్టుగా నువ్వు ఈ కథలు పడకుండా ఇంకెన్నాళ్ళు ఉంటావు అనేది ఇక ఈయన అక్కడికి వెళ్ళి తరివి కొట్టే యాళ్ళ వచ్చింది. ఇక మరి ఏం చేయాలి, ఇక్కడ భారతదేశం వస్తేనే నా పప్పులు ఉడికాయి, మరి ఎట్లా ఏంది ఏం కదా అంటే ఈ కోయలాగా ఇంకా వేరే ఏదైనా దేశం పోవాలంటే కూడా ఇప్పుడు వీళ్ళు రేవంత్ సర్కారు వాళ్ళు ఏం చేసిర్రు, అయ్యా వాళ్ళు శేషకాల పని మంచిగా తమాషా చేసిర్రు, సొంతం పెన్న మొగడు మాట్లాడుకున్న మాటలు కూడా మాత్రం విన్నారు,
ఎవరు ఏం మాట్లాడుతుర్రు, ఏ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటుర్రు, ఏ లీడర్లు ఏం మాట్లాడుతుర్రు, పెళ్ళ మొగుడు కూడా ఏం మాట్లాడుకుంటుర్రు, మొత్తం అదంతా పూసకూర్చినట్టుగా విన్నారు. ఇదంతా చేసిర్రు. ఇక షెడ్డో పడ్డో ఈ ప్రభాకర్ రావును పిలిపియాలి. పిలిపించి అసలు కథ ఏంది, ఈ కల్వకుంట్ల కుటుంబం కథ ఏంది, అసలు ఎవరు చేపియమన్నారు, ఎందుకు చేసిర్రు, పెళ్ళ మొగుడు మాట్లాడుకునే మాటలు కూడా వీళ్ళు ఎందుకు వినవాల్సి వచ్చింది, వ్యక్తిగత ముచ్చట్లు కూడా అనేది ఇప్పుడు వీళ్ళు కేంద్రానికి, సిబిఐకో, అక్కడ ఉన్న దర్యాప్తు సంస్థలకో మొత్తానికి వీళ్ళు అక్కడ మొర అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి రెడ్ కార్నర్ నోటీసు అనేది ఇప్పుడు జారీ అయింది. ఇప్పుడు ఈ ప్రభాకర్ కోల్యాగా ఏ దేశం పోయినా అక్కడ ఎయిర్పోర్ట్లల్లో కనిపెడతారు. ఇక మరి ఈ కోయిలాగా వచ్చింది, ఈ కోయిలాగా సంగతి ఏంది, ఎట సంగతి అని చూస్తే అందులో అమ్మో నువ్వు బారు బూరు బచ్చన్నపేట సుఖమైన మొగనివే అయ్యా, నీ మీద గిన్నె ఉన్నాయి, ఆహా ఇక నీ మీద గిన్నె మచ్చలు ఉన్నాయి, నువ్వు మా దేశానికి వస్తానికి వీలు లేదు అన్నట్టుగా ఇక రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినాయి. ఇప్పుడు ఈ కోయిలాగా సావలేక, మింగలేక, కక్కలేక, బతకలేక అఘోరిస్తుంది ఒడ్డున పడ్డ చేప పిల్లలాగా. ఇక ఇది ఇప్పుడు ఎటు పోవాలి, ఇది ఎటు రావాలి, చక్కగా ఇప్పుడు ఎటు రావాలి, అమ్మగారింటికి రావాలి. అమ్మగారి లేదు ఇప్పుడు భారతదేశం, తెలంగాణ. ఇప్పుడు వీటికి వస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఊరుకుంటారా? ఇప్పుడు వీళ్ళని పగడ్బందీగా చేసి అధికారం చేతిలో ఉంది కదా అని ఏదైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. జనం ఏమంటారు, అమ్మా ఏ తప్పు దొరికించుకోకుండా, ఆధారాలు బయట పెట్టకుండా పుసుకున గిట్ట చేస్తారమ్మా, గట్ట చేస్తారమ్మా, కల్వకుంట్ల కుటుంబం వాళ్ళను వీళ్ళు కక్ష కట్టిర్రు, పగ పట్టిర్రు, జైల్లో చేసిర్రు, ఇదేనా వీళ్ళ తరీక అంటారో ఏమో అని సర్కారు కొద్దిగా గుంజిపట్టి ఇప్పుడు ఈ కోల్యాగా ఎవరు, ప్రభాకర్ రావు, ఈ కోల్యాగా ఇప్పుడు భారతదేశం గడ్డ మీద అడుగుపెట్టి తెలంగాణ గడప లోపలికి వస్తే ఇప్పుడు దీనికి కర్రు కాల్చి ఎర్రగా వాత పెడితే ఇక అని అప్పుడు ఉన్న నిజాలు మొత్తం కక్కుతుంది. ఈయనని ఎవరు చేపియమన్నారు, ఈయనని చేపియమన్న బిగ్గు బాసు ఎవరు, ఇక ఆ బిగ్గు బాసు ఈయనకి వస్తుంది ఇప్పుడు కథ. ఇక అందుకనే ఇప్పుడు ఈ కోజాకు ఫామ్ హౌస్లో ఉంటున్న ఈ కోజాకు అదురు జ్వరం వచ్చింది. అదురు జ్వరం బట్టి ఇక ఏం చేయొద్దు, ఎట్ట చేయొద్దు, తెల్లందాకా నిద్ర పడతలేదు, జండు సీసాలు అయిపోతున్నాయి, తలకాయ నొప్పికి కాళ్ళు ఎక్కలు గుంజుతున్నాయి, ఈ నొప్పుల గోళీలు పాడైపోను, ఆ వేసుకొని అది అట్లా కొంత పానం అంత బేజారవుతుంది. ఇక జ్వరం వచ్చింది, ఆ టైంకు తిండి మన్ను మసాడం తింటలేడు, గ్యాస్ వచ్చింది. అందుకనే ఇప్పుడు గచ్చిబౌలిలో ఏఐజీ దవాఖానకు లైన్ కట్టిండు. మొత్తానికి కేసీరావుకు అదురు జ్వరం పడ్డది. రేపో మాపో ఇప్పుడు ఈ కల్వకుంట్ల కుటుంబదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ కోళ్ళాగా పెద్ద కోళ్ళాగా కేసీరావు, కేటి రాములు, కవిత మళ్ళా పోతే ఇంకోరు హరీష్ రావు. ఇప్పుడు వీళ్ళందరూ కూడగట్టుకొని లెంక పెట్టుకొని అంటిపెట్టుకొని ఇప్పుడు వీళ్ళందరూ జైలుకు పోయి సిప్పకూడు తినే కాలము దగ్గరకు వచ్చింది. ట్రంప్ కూడా కదా అక్కడ ఉండనియాడు కదా, ఉండనిస్తున్నా. ఎవరైతే వలసవాదులు ఉన్నారో మొత్తం వదిలిపెట్టి పోవాలి, ముందుగా నాకు కావాల్సింది నా అమెరికన్లు, మీరెవర్రా అన్నట్టుగా. ఇక వీళ్ళు నా కొడుకు అమెరికాలో చదువుతుండు, నా కొడుకు అమెరికాలో ఏరుతుండు, నా కొడుకు అమెరికాలో ఉద్ధారకం చేస్తుండు అంటే అక్కడికి వస్తా కల్లా భూతద్దం పెట్టి వీడేమైనా చేస్తుండ పుసుక్కున కారు గిట్ల ఉరికినా కానీ కథం వీసా రద్దు, కథం చలో నడువా. ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు కూడా ఇక ఇన్నొద్దు దాకా నాకు క్యాన్సర్ బీమారి వచ్చింది, ఏ వంక అంటే ఏ వంక పెట్టుకొని క్యాన్సర్ బీమారి పేరు మీద కొడుకు కాడ అండబెట్టి కథలు పడుకుంటా ఇప్పుడు కన్న వేషాలు వేసుకుంటా ఆడ నువ్వు ఎన్నాళ్ళు పంతావు, ఎన్నాళ్ళు ఉంటావు, పాపం పంట పండేది. కాబట్టి ఇప్పుడు ఈయన ఇక వెనుకకు మళ్ళీ కాలం వచ్చింది. ఈయన తెలంగాణలో అడుగు పెడితే మా పని ఏమవుతుంది అడుగుతారు కదా వాళ్ళు.
అప్పుడు ఏమైంది ఇలా పని, అమ్మ ఎంత కాడికి వచ్చేగారా మా పని, ఇక మా పని అయిపోతట్టే ఉంది. ఇన్నాళ్ళ దాకా అటో ఇటో మాటలతోని బట్టినాం, బొర్లాడినాం, దొలపరిచ్చినాం, గుంజుకొచ్చినాం, సాగదీసినాం. కానీ ఇప్పుడు మా పని అయిపోతట్టే ఉంది, మేము జైల్లో చిప్పకూడు తినవలసి వస్తట్టే ఉందిరో దేవుడా అని ముందుగాల ఈ పెద కోయిలాగా పడ్డది. ఇప్పుడు ముందుగాల ఈ పెద కోయిలాగా పడ్డది. ఇప్పుడు ఈ పెద కోయిలాగా పానం కింద లేక మీద లేక ఇప్పుడు దీనికి అదురు జ్వరం పడి నిన్న ఇక ఏడికి గచ్చిబౌలి ఏఐజీ దాకాన కాడికి అడుగు పెట్టింది. ఇగో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. జనరల్ హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చినట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. వైద్యులు పలు టెస్టులు చేశారు. రిపోర్టులు వచ్చాక కేసీఆర్ కండిషన్పై వైద్యులు క్లారిటీ ఇవ్వనున్నారు. గతంలో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్ళిన కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్తున్నారు. ఏడాది క్రితం కాలు జారి పడినప్పుడు సోమాజిగూడ యశోదలోనే ఆయన తొంటికి ఆపరేషన్ చేశారు. కేసీఆర్ రెగ్యులర్ చెకప్ కూడా ఎప్పుడు అక్కడే చేస్తుంటారు. కానీ ఈ మధ్య గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వస్తున్నారు. మరోవైపు 27న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ వరంగల్లో నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు కంకణం కట్టుకున్నాయి. సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులతో ఫామ్ హౌస్లోనే కేసీఆర్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఆసుపత్రిలో ఉండటం ఆందోళన కలిగించే విషయము. ఏమైంది ఇప్పుడు అదురు జ్వరం పడ్డది. ఇంకా కొన్నాళ్ళ పాటు ప్రభాకర్ రావు అక్కడనే ఉంటే ఈ సభకు జర కొద్దిగా పెద్ద మనిషి హుషారుగా మాట్లాడినో ఏమో. ఇప్పుడే అది ఎంత ఏముంది, దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది, తొందరపడకు కాలమే నిర్ణయిస్తుంది అనేది అంటుంటారు కదా పెద్ద మనుషులు. ఇప్పుడు అక్షరాల గదే నిజమవుతుంది. ఈయన ఇక మరి ఉరుకులో పెట్టి రేపు ఆడ 10 లక్షల మందితో నేను సభ పెడుతున్నా, నేను ఇది పెడుతున్నా, నేను అది పెడుతున్నా, ఆఖరికి వస్తాల కల్లా ఇప్పుడు అది ఏమైంది, పాపం పంట వండి ప్రభాకర్ రావు ఇక్కడికి వచ్చే యాల దగ్గరికి వచ్చింది. వస్తే నా పని ఏమవుతుందో ఏం కాదో అని ఈ కోళ్యాకు అదురు జ్వరం పడ్డది. సరే ఇప్పుడు ఇక్కడ ఏమన్నా కేంద్రంలో ఏమన్నా గోల్మాల్ చేయొచ్చు, మోడీతోని కూడా ఏమన్నా ఇంకా రాసుకొని పూసుకొని ఏమన్నా వ్యవహారం చేయొచ్చునా అంటే నువ్వు మోడీని కూడా ఏమన్నాడు, మోడీని కూడా ఓహో అమ్మ నువ్వు గోకుతావా నేను గోకనా, ఈ మొత్తం కోతుల కొయ్యాక ముచ్చట ఉన్నట్టే ఉంది ఇలా ముచ్చట. నువ్వు గోకుతావా నేను గోకనా, మోడియా బోడియా, మోడియా కేడియా బోడియా. ఒక ప్రధానమంత్రిని పట్టుకొని నువ్వు ఒక గౌరవమైన హోదాలో ఉండి అదపై నా సొంటోడు ఏం తెలియనోడు, ఓ బర్ర కాస్తోడు, ఓ గొర్రె కాస్తోడు, ఓ కూలి చేస్తోడు, ఓ కార్మికుడు అన్న సకదనం. కానీ ముందుగా ఆడు అంటారు అది ఈడినా నా బోడినా మోడినా కేడినా, ముందుగా ఈడి వస్తుంది తర్వాత మోడి వస్తాడు. నువ్వు గోకుతావా నేను గోకాలనా మోడీని. అయితే ఇది కూడా మోడీ మనసులో మెదులుతుంది. మోడీ మనసులో సరే ఎన్ని ఇక లోపటంగా ఎంత కథ నడిచినా ఏం జరిగినా ఒక్కసారి మనసు విరిగిపోతే ఏమవుతుంది, అది లోపల మెరుస్తూ ఉంటుంది. ఇక ఆ మెరుపు ఇంకా మరవక ముందే మరి ఈ రాద్ధాంతం అవుతుంది. కాబట్టి ఇక్కడ మోడీ కూడా ఈయనకు అనుకూలించడు, మోడీ కూడా అనుకూలించడు. ఎందుకంటే ఈయన గోక్తానేగా, ఈయన మరి కోతి అనుకుంటుండో కొంచెంగా అనుకుంటుండో గోక్తా, నువ్వు గోకపోతే నేను గోక్తా. మళ్ళా మోడీ బోడీ ఈడి కేడి ఇవన్నీ ఈ శుద్ధపూస పలుకులు వరకేసరికి ఇది కూడా ఈయనకు ఎంతంటే ఉంది అన్ని తీర్లా వైద్యుడు పాలే కోరిండు రోగి పాలే కోరిండు అన్నట్టు గా కథ కాడికి వచ్చింది. ఇక మరి కేసీరావయ్య అదురు జ్వరము మరి ఎట్టెట్టవుతుందో ఏం కథో కానీ మొత్తానికి ఇగో ఈ కథ నడుస్తుంది. చూద్దాం ఇంకా అలా నమస్తే తెలంగాణలో ఏం రాసుకున్నారో ఒక్కసారి ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం.
సమస్యను ఆమె కొని తెచ్చుకుంది. రేపు బాధితురాలిపై అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు. ఏం రాసిరా ఇలా? అడవి అలుసా, చట్టం తెలుసా? నీలిక తెప్పిరగా. అడవి అలుసా, చట్టం తెలుసా? రాత్రికి రాత్రే బుల్డోజర్లతో విధ్వంసమా? అంచనా లేకుండా చెట్లు పక్షులు ప్రాణులపై విరుచుకు పడతారా? అడవి అలుసా, చట్టం తెలుసా? వీళ్ళకు బాగా తెలుసు. రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతున్నదా? సాధికార కమిటీ ప్రశ్నల వర్షం, క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఆగ్రహం. ఇక్కడ జరిగిందేంది? సుప్రీంకోర్టు దర్శకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి మరి తెలంగాణలో ఈ హెచ్సియు కథ ఏంది, ఈ కంచె గచ్చిబౌలి భూముల ముచ్చట ఏంది, అసలు ఈ వ్యవహారము ఏడ సురువైంది, ఏడ అంతమవుతుంది, ఏం జరుగుతుంది లోపట, ఒకరి మీద ఒకరు నిందలు అబండాలు మోత మోగిస్తుర్రు. అసలు ఈ ముచ్చట ఏంది అనేది నిన్న కేంద్రం సాధికార బృందం వచ్చింది. అడవులల్లా అదే కంచె గచ్చిబౌలి భూములకు పోయిర్రు, జాగ్రత్త పోయిర్రు, చూసిర్రు, పోరగాళ్ళని ఓటగాళ్ళు ఆడ ఉంటారు కదా విద్యార్థులు. ఆ విద్యార్థులను కూడా వీళ్ళు ఉసిగొలిపారు. ఇక ఆ కోళ్ళ జాగాలు కూడా మందలు ఇచ్చిర్రు, మీటింగులు పెట్టిర్రు. ఇక ఆడ అధికారులు వాళ్ళు వీళ్ళు పర్యావరణవేత్తలు మళ్ళీ పోతే ఇక ఇటు ప్రభుత్వ అధికారులు ఇక వాళ్ళు వీళ్ళు వచ్చిర్రు. వాళ్ళ దాంట్లకు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎప్పుడు మనం రాసిన కాగితం వీళ్ళకి ఇవ్వాలి, ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, దీన్ని ఎట్లా ఆపాలి, రేవంత్ రెడ్డి బతికిపోతాడో ఏమో, రేవంత్ రెడ్డి బిర్రైతాడో ఏమో, రేవంత్ రెడ్డిని ఎట్లా తొక్కాలి, ఎట్లా పాతాళ లోకంలో ఇంకా పడేయాలి అనేది ఇగో ఈ కథ. ఇంకా వీళ్ళు షెడ్డో పట్ట అక్కడ చూసిర్రు, ఆ భూముల కాడు పోయిర్రు, ఆ జాగల కాడు పోయిర్రు. ఇక పోలీసు వాళ్ళు ప్రభుత్వ అధికారులు వీళ్ళు వాళ్ళు గుమ్మా చెక్క మాత్రం కలిసి షెడ్డో పట్టో చూసి లాస్ట్కు ఈ తాజకృష్ణ ఓడలు పోయిర్రు. ఇక ఆడు పోయినాక వచ్చే పాయే ఉరకరా అంటే నీ దండం పెట్టి వాళ్ళు కాగితాలు చేత పట్టుకొని ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు ఇది అది ఆడ జింకలుండే, ఆడ ఏనుగులుండే, ఆడ నెమళ్ళు అరిచినాయి, జింకలు ఏడ్చినాయి, చచ్చినాయి. ఏనుగులు కూడా కాళ్ళు మొత్తం వాటికి ఇట్లా పోయినాయి, కాళ్ళు ఇట్లా పోయినాయి. ఏనుగులు కూడా మొత్తం ఆ బుల్డోజర్ సప్పుడకు అవి కూడా కొన్ని గుండెపోటే వచ్చినాయి, అవి కూడా కథమైనాయి అని ఇక ఇట్లా కాగితం మీద రాసుకుపోయి ఇద్దామని ఇక తాజకృష్ణ పోయిర్రు, ఇచ్చిర్రు, చేపిర్రు. ఇక ప్రభుత్వ పరంగా కూడా ఆమె శాంతికుమారి ఉండే కదా పెద్ద ఐపీఎస్, ఇక ఐఏఎస్, ఇక ఆమె కూడా మరి ఇది గిట్లా గది గట్లా ఇది సర్కారు భూమి అని తేలింది, సుప్రీంకోర్టు గిట్ల ఇచ్చి హైకోర్టు గిట్ల చెప్పి మళ్ళీ ఇదేంది కథ ఇదేంది అదేందని ఆమె చేతులు పెట్టింది. ఇక ఇప్పుడు ఆఖరికి వస్తారు కల్లా మనం ఇంట్లో ఒక ముచ్చట ఏం చెప్పుకోవాలయ్యా అంటే, ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సుధపూసలే అనుకుందాం. ఎవరు ఇప్పుడు ముఖ్యంగా కేటీ రాములు హరీష్ రావు, కేటీ రాములు హరీష్ రావు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుర్రు, నెమళ్ళు అన్నయ్య అరిసినాయి అని చెప్పారు. అవి ఫోటోలు వీడియోలు, జింకలు ఎక్కడో ఏటగాలు చంపిన జింకలు అడవులల్లో కూడా అవి ఫోటోలు మరి ఎట్లా దొరకబట్టిరో ఏం చేసిర్రో కానీ ఇక మరి ఇంటర్నెట్లో చూసిర్రో గూగుల్లో చూసిర్రో మరి ఎలా చూసిర్రో. ఇక ఈ జింకకు ఇటు తాళ్ళు కట్టి బిర్రగా తాళ్ళు కట్టి పండబెట్టినట్టు జింక చచ్చిపోయినట్టు, ఓ జింక కండలకి వెళ్ళి నీళ్ళు వలవల అని కన్నీరు తీస్తున్నట్టుగా నీళ్ళు. ఇంతకు ఆ కంచె గచ్చి బావిలో ఏనుగులే లేవట, ఏనుగులు ఉన్నట్టుగా అందులో సృష్టించి కట్టుకథలు పిచ్చ కథలు అల్లి ఇదంతా చేపిరు. మొత్తం దీన్ని సామాన్యుని కానించి మూలకున్న ముసలమ్మ కానించి వెళ్ళి ఇలా సెలబ్రిటీల దాకా
పబ్లిక్ ఫిగర్ల దాకా. ఇది సోషల్ మీడియాలో మూత మోగించారు, దేశం వెలుపున ఎలిచిపారింది. ఇక మళ్ళీ సుప్రీంకోర్టే దీనికి సబ్గంట ఊకోరు అని ఆడ వండబెట్టింది. మరి ఇంత చేసినా మీరు ఈ 2 రోజుల సంధి మీ సోషల్ మీడియాలో మీరు తయారు చేయించిన ఈ బొమ్మలు, ఈ వీడియోలు, ఈ ఫేక్ వీడియోలు, ఈ ఫేక్ బొమ్మలు ఎందుకు మాయమైనవి? అది కావాలి. ఇప్పుడు మీరు రామసక్కని ముచ్చటే ముంగటేసుకొని బ్రహ్మాండంగా ముంగడి కురుకుతుర్రు, సమాజానికి జనాలకు నిజాలను తెలియజేస్తుర్రు. మరి మీరు చేసింది నిజమైతే, మీరు చేసిన ఘనకార్యం 10 మందికి అక్కడికి వచ్చేదే అయితే, మరి మీరు ఇవాళ మీ సోషల్ మీడియాలో, మీ ఫోన్లల్లో, మీ ఇన్స్టాగ్రాములల్లా, మీ ట్విట్టర్లల్లా, మీ ఎక్సులల్లా, మీ జెడ్డులల్లా, మీ ఫేస్బుక్లల్లా, మీ వాట్సాప్లల్లా, మరి ఇవాళ మీ సోషల్ మీడియాలో ఇవాళ ఈ ఫేక్ వీడియోలు, ఈ జింకలు చచ్చిపోయినాయి, నెమలులు ఎగిరిపోయినాయి, ఆ జేసీబీలు పోయి కదిలిస్తుంటే వాటికి మొత్తం ఆడ అండ ఆధారం లేకుండా చేసిర్రు, అవి ఎగిరిపోయినాయి, నెమలులు ఎగిరిపోయినాయి, జింకలు ఉరుకులో పెట్టినాయి, ఏనుగులు కూడా గుంపులే ఉరుకులో పెట్టినాయి అనే వీడియోలు మరి ఎందుకు మీరు డిలీట్ చేసినట్టు? అస్సలైన ముచ్చట ఇప్పుడు నిజమేంది అబద్ధమేంది అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తేట తెల్లమైంది. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ ఏం పని లేక, పనిలేని మంగళోడు పిల్లి తల కొరిగినట్టు వీళ్ళు పనిపాట లేక ఇగో గీ కథ చేసిర్రు, గీ ఉద్దారకం చేసిర్రు. వీళ్ళకి ఏం పని లేదు. ఇలా పని ఏందయ్యా అంటే సర్కారును బదనాం చేయాలి, రేవంత్ రెడ్డిని బదనాం చేయాలి, సర్కారు మీద నింద వేయాలి. ఎట్లా వేయాలి, ఎట్లా నమ్మియాలి, ఎట్లా సృష్టియాలి, ఏం చేస్తే జనాలు కాంగ్రెస్ సర్కారు మీద తిరగబడతారు, మరలబడతారు అని ఇగో ఈ కట్టుకథలు, ఈ పిచ్చ కథలు అల్లి దాన్ని ఇచ్చేసి ఇవాళ ఈ రకంగా అన్యాయం చేస్తారా మీరు? ఈ రకంగా మీరు జనాలను తప్పుదో పట్టిస్తారా? మీకు న్యాయమేనా? మీకు ధర్మమేనా? ఆ అడవులలో ఇవన్నీ ఉన్నట్టుగా, ఇవన్నీ తిరిగినట్టుగా, వాటిని మేము ఏదో చంపినట్టుగా, వాటిని ఏదో అఘోరించి వాటి అవస్థ వంచుకున్నట్టుగా, వాటి ఉసురు వంచుకున్నట్టుగా మీరు ఈ వీడియోలు తయారు చేసి ఇట్లా పెడితే ఏందన్నట్టు? జనాలు ఏమనుకోవాలి అని సర్కారు దీన్ని తిప్పికొట్టి హైకోర్టులో చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ మీద కేసులు అయినాయి. ఇప్పుడు కేంద్రంకి వెళ్ళి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు పంపిన కమిటీ కూడా వచ్చింది కదా, ఎంపవర్డ్ కమిటీ. ఇప్పుడు ఈ ఎంపవర్డ్ కమిటీ కూడా ఏం జరిగింది, అసలు ఏంది ఏం కథ అని ఆరాధిస్తుంది కదా. సరే అది ఎట్లయితుంది, ఏం పోతుంది, ఏంది ఏం కథ అనేది న్యాయస్థానాలు మరి ఏ రకంగా ఆ పంచాయతీని ఓ కొలిక్కి తీసుకొస్తాయి అనేది ముందు చూద్దాం. కానీ మరి మీరు ఇదంతా సృష్టించి పిట్ట కథ అల్లి, కట్టుకథ అల్లి, మరి ఆఖరికొస్తల కల్లా మీరు చేసిన ఉద్దారకం ఏందయ్యా? సోషల్ మీడియాలో మీరు వీడియోలను ఎందుకు డిలీట్ చేసిర్రు అంటే ఇక మా బండారం అంతా బయటపడుతుంది, మా ఇజ్జత్ మొత్తం పోతుంది, ఈ వీడియోలు ఇట్నే ఉంటే ఇంకా ఈకారం అయిపోతాము, పచ్చి పులుసు కంటే పలసన అయిపోతాము, తెలంగాణ జనాలు మనల్ని రాళ్ళతోని కొడతారు, దుమ్మెత్తి పోస్తారు, మన్ను పోస్తారు, శాపనాదాలు పెడతారు, మళ్ళీ ఇంకా ఆయంత కూడా మనం కోలుకోము. ఇప్పటికే మన కారు టక్కరయ్యి షెడ్ల వండుకుంది, బలిపత్ర పడుతుంది. మరి ఈ బలిపత్ర పెట్టే కారుని మళ్ళీ ఉరుకులో పెట్టేయాలంటే మరి జనాలు సాక్షిదలేంది, మన కారు ఏమవుతుంది? మళ్ళీ పక్కేసుకొని పండుకుంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో మనం పెట్టిన పోస్టులు, వీడియోలు, ఆ బొమ్మలు తప్పు అని వాళ్ళ అంతరాత్మ సాక్షిగా తెలుసుకొని అవన్నీ డిలీట్ చేయించారు. ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అవి మొత్తం డిలీట్ చేయించారు. ఎవరో చేసిర్రు అన్నట్టుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏఐ తోటి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా గిట్లా మీరు పిచ్చ కథలు, కట్టుకథలు కల్పించి ఈ రకంగా చేసి ఈ ఉద్దారకం చేస్తే తెలంగాణ జనాలు ఏమైనా
తెలియదక్కు వల్ల. ఇక ఆయన బీజేపీ పెద్ద మనిషి, ఆయన పేరు కిషన్. ఈ కిషన్ కోల్యా కూడా ట్విట్టర్లో పెట్టుకోండి, ట్విట్టర్లో పెట్టుకొని మోతం మోగించింది కోల్యాగా. ఆఖరికి వస్తున్న నా పరువు కూడా ఏడ గంగర కలిసిపోతుందేమో అని ఆయన కూడా ట్విట్టర్లోకి వెళ్ళి దాన్ని మాయం చేసిండు. ఇది కథ. ఈ రకంగా చేసి, ఈ రకంగా ఉద్దారకం చేసి, గిట్ల జనాలను తప్పుదోవ పట్టించే వ్యవహారం ముంగటేసుకుంటే తెలంగాణ జనాలు వీళ్ళని ఎట్లా నమ్ముతారు? ఇప్పటికైనా బీఆర్ఎస్లు చేస్తున్న ఈ అలకదొక్క పనులు తెలంగాణ సమాజం కనిపెట్టాలని నేను కోరుకుంటుంది. ఎందుకంటే ఏదైనా నిజాలే మాట్లాడుకుందాము. మీరు చేసిన పని నిజమైనదే, యథార్థమైనదే అయితే మరి మీరు మీ సోషల్ మీడియాలో ఈ వీడియోలను ఎందుకు డిలీట్ చేసిర్రు, ఎందుకు వాటిని మాయం చేసిర్రు చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ సమాజానికి వీరు సమాధానం చెప్పాలి. మరి ఇంకో మాట, అబద్ధమా 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 నీ అమ్మగారి ఇల్లు ఎక్కడా? అబద్ధమా అబద్ధమా నీ అమ్మగారి ఇల్లు ఎక్కడా? ముందుగా అలా ఇది తెలుసుకోవాలి మనం. అబద్ధమా అబద్ధమా నీ అమ్మగారి ఇల్లు ఎక్కడా? దోపిడీ దోపిడీ నీ అయ్యగారి ఇల్లు ఎక్కడా? దోపిడీ దోపిడీ నీ అయ్యగారి ఇల్లు ఎక్కడా? అరాచకం 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 నీకు దారి చూపింది ఎక్కడా? నిన్ను పెంచి పోషిస్తుంది ఎక్కడా? అరాచకం అరాచకం నిన్ను పెంచి పోషిస్తుంది ఎక్కడా? బూటకము 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 నిన్ను తట్టి లేపింది ఎవ్వరే? బూటకము బూటకము నిన్ను తట్టి లేపింది ఎవ్వరే? అహంకారము 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 నీ ప్రతిరూపము ఎవ్వరే? అహంకారము అహంకారము నీ ప్రతిరూపము ఎవ్వరే? ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన కథ ఇవాళ అబద్ధాలతోటి వీళ్ళు ఎంత కట్టుకథ చేసిర్రో, వాళ్ళు వీడియోలు చేసి జనాలను నమ్మించి నిజంగానే కాంగ్రెస్ సర్కారు ఈ రకంగా చేస్తుందా అనేది జనాలకు అసలు తిక్కడ పక్కడ అయ్యి వాళ్ళకి ఎక్కడ అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఆగమాగం జగన్నాథం చేసిర్రు వీళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళు చేసిందంతా ఇప్పుడు సోషల్ మీడియాలో డిలీట్ చేసిరంటే ఖచ్చితంగా ఇక వీళ్ళు తప్పు చేసిరు కాబట్టి, అవన్నీ అబద్ధపు వీడియోలు కాబట్టి, అబద్ధాన్నే వీళ్ళు రాజ్యం వేలిపించారు కాబట్టి ఇవాళ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ వీడియోలు తొలగించిర్రు. అహంకారం పెంచి పోషిస్తుంది ఎవరు ఏంది కథ అంటే ఒక్కసారి ఈ కోయిలాగా అప్పుడప్పుడు జార ఇరుస్తుంది కదా మాటలు. ఒక్కసారి ఈ కేటీ రాములు కోయిలాగా ఏమన్నది ఏంది ఏం కథ అనేది ఒక్కసారి మనం విందాం. అహంకారం ఇది చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమేరక కానీ ఆడపిల్లని ఎట్లా బతకాలంటే మీరు దేశం కోసం అన్నారా, నా కోసం అన్నారా? మంచిగా బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం ఎత్తరో చేయండి. వాళ్ళు చెప్తున్నారు అమ్మాయి ప్రేమ వైఫల్యం వల్ల చనిపోయిందని చెప్తున్నారు. మంత్రిగా పనిచేశాను, ఇది నాకు 4వ టర్ము, 5 సార్లు ఎలక్షన్లు గెలిచాను, ఊరికే రాలేదు. మాకు తెలియదు ఏం చేయాలో, మీరు నేర్చుకోవాలా? నేను ఏ వయసు ఎక్కడ వయసు
12 మంది నెగిటివ్ వచ్చింది, ఒక వ్యక్తి పాజిటివ్ వచ్చింది. ఆ, డ్రగ్ కేసు అంటారు. వాడు వంటవాడే ఎటు పడతాడు మాట్లాడతాడు. శాతగాని దద్దమ్మ డబ్బర్ నాయకులారా, బేకార్ నాయకులారా, బగూన్ నాయకులారా. నేనేమంటే సరే నాకు అహంకారం, వీడికి ఇంకా తగ్గలేదు, నేను తగ్గను. తగ్గడు. చూసిరా చారు అంటే ఇప్పుడు సమాజంలో తెలంగాణలో నిన్నమొన్న ఏం నడిచినాయి, ఏంది ఏం కథ అంటే ఇక కొన్ని సంఘటనల ఈ కోయిలాగా మాట్లాడిన ముచ్చట్లకి ఆఖరికి వస్తారకల్లా ఏమంటుండు, అవును నిజంగా నాకు అహంకారం ఉంటుంది, నేను తగ్గను. అహంకారాన్ని పెంచి పోషిస్తుంది వాళ్ళే, అబద్ధంతో రాజ్యం ఏల్పించింది వాళ్ళే. ప్రాజెక్టులని 10 ఏళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా ఇవాళ కాళేశ్వరం కాంచి మొదలు పెడితే అడుగడుగున ప్రాజెక్టుల పేర ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారో దోపిడీ చేసిన ఘన చరిత్ర వాళ్ళదే. అరాచకం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ సర్కారును నిలదీసినందుకు, ప్రశ్నించినందుకు, అడిగినందుకు అక్రమంగా కేసులు పెట్టి జైళ్ళల్లో నిర్బంధించింది వాళ్ళే. బూటకం అంటే ఇక నీ దండం పెడితే వాళ్ళకు రాని మాటలేంది, వాళ్ళకు రాని చిలుక పలుకులు ఏ రకంగా వస్తాయి, ఎట్లా నమ్మిస్తారు, ఏ రకంగా మాట్లాడతారు అనేది తెలంగాణ సమాజం అంతా గమనించింది. అందుకనే వీళ్ళని ఏం చేసింది, పక్కకు తొలగించింది, కుర్చీ ఇర్రగొచ్చి పక్కకు దోసిర్రు. ఇగో ఈ రకంగా ఇగో గిసవంటి కథలు, గిసవంటి వ్యవహారాలు గిట్లా చేసి అబద్ధాలతోటి వీళ్ళు, అబద్ధాల పునాదుల మీద వీళ్ళు రాజ్యాలను ఏలి ఇవాళ ఆఖరికి వస్తారకల్లా ఇవాళ ఏదైతే కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో నిండార్ల 100కు 100% వీళ్ళు ఫేకు వీడియోలు, ఫేకు బొమ్మలు, అబద్ధాన్ని వీళ్ళు ప్రచారం చేసి అది నిజమని జనాలను నమ్మించి ఆఖరికి వస్తారకల్లా పప్పులో కాలేసిర్రు. తప్పు మాదే అని ఒక పబ్బది వచ్చేదే ఉంది. ఇక గిట్లా పబ్బది పడితే ఇప్పుడు జనాలు ఇంకేమంటారు, ఇక దుమ్ము మన్ను గందుకనే సప్పుడు కాకుండా సడి కాకుండా బండ కింద షీర్ కింద చిన్న గట్ట గుంజుకోవాలని గట్ల గుంజుకుంటేందుకు సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టిన పోస్టులు, వీడియోలు అన్నీ డిలీట్ చేసిర్రు. ఎందుకంటే అవన్నీ ఫేక్ అయినాయి కాబట్టి, ఫేక్ అని తేలిపోయింది కాబట్టి. ఇగో గిసవంటి కథ నడిపిస్తుర్రు, గిసవంటి వ్యవహారం చేస్తుర్రు. ఇంకా ఎట్లా నమ్మాలి వీళ్ళను, ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని ఎట్లా నమ్మాలి ఈ తెలంగాణ జనాలు అనేది ఒక్కసారి మీరు గుండె మీద చేయి వేసుకొని ఆలోచించాలని. ఏదైనా నిజం నిప్పు లాంటిది కాబట్టి, నిజం ఎన్నడున్నా అది దాగకుండా పొక్కుతుంది కాబట్టి, అది విస్ఫోటనంలాగా బయటకు వస్తుంది కాబట్టి ఇప్పటికైనా నిజమేందో అబద్ధమేందో తెలంగాణ సమాజం ఎరగబట్టాలే, పసిబట్టాలని మళ్ళొకసారి నేను కోరుకుంటా ఉంది. మరి ఇంతతోటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత దునియా మీద జరుగుతున్న ముచ్చట్లేంది, తెలంగాణలో జరుగుతున్న కథ ఏంది, కథ మతలావేంది, ఎవరెవరి జాతకం ఎట్లా ఉంది, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, లోపటంగా వ్యవహారమేంది, బయటంగా వ్యవహారమేంది అనేది పూసగుచ్చినట్టుగా మాట్లాడుకుందాం. మరి రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. ఇంతటితోటి మార్నింగ్ న్యూస్కు సెలవు. శనార్థి, నమస్తే, ఉంటా. పత్రిక దమ్మున్న వార్తల వేదిక హైదరాబాద్ తిరుపతి ఎడిషన్ల నుండి ప్రచురణ. నిజం, నిర్భయంగా విశ్లేషణాత్మక కథనాలు, మీకు తెలియని రహస్యాలు అన్ని సమగ్రంగా. మహాపత్రిక ఇది రంగు పూసుకున్న పత్రిక కాదు, రాజీ లేని పత్రిక. యంగ్ ఇండియా, యంగ్ పేపర్. తెలతెల వారక ముందే తాజా వార్తలు. ఈ పేపర్ వెబ్సైట్, వాట్సాప్